కాకినాడ నాగమలతోట జంక్షన్లో ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడీఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ ఆర్థోడాంటిక్ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, కాకినాడ ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ స్వరూప్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. మనం చిన్నప్పటి నుంచి కూడా పాలపళ్ళు ఊడిన వెంటనే శాశ్వతంతాలు వస్తూ ఉంటాయి. ఒక టైంలో ఇవి ఊడకుండా శాశ్వతంతాలు, పాలపళ్ళు ఊడకుండా శాశ్వతంతాలు రావడం, అలాగే నోటిలో కొంచెం చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం, నాలుగుతో పళ్ళు తోసుకోవడం, నోటి ద్వారా గాలి తీసుకోవడం, ఇటువంటి అలవాట్ల వల్ల ఏమవుతుందంటే పళ్ళు వరుస క్రమంగా దెబ్బతింటాయి. మనకు ఎత్తుపళ్ళు వస్తాయి, పైపళ్ళు కింద పళ్ళకి మధ్యలో గ్యాప్ వస్తుంది, దిగుడు పళ్ళు, అంకటింకర పళ్ళు, ఇలా రకరకాలు వస్తాయి. దీన్ని సరిచేసే వైద్య విధానమే ఆర్థోడాంటిక్స్. ఈవేళ ఆర్థోడాంటిక్ హెల్త్ డే సందర్భంగా మా హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ స్వరూప్ చేత ఈవేళ ప్రజలకి అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ఈ ఎత్తు వంకర పళ్ళు ఎలా సరిచేయాలి, అలాగే ఆర్థోడాంటిక్స్లో ఈరోజు మన ముందు వచ్చిన ఎన్నో విజ్ఞాన విషయాలు తెలపడానికి. డెంటిస్ట్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది మనకి, అదే ఆర్థోడాంటిస్ట్. అంటే సార్ చెప్పిన విధంగా మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య ఖాళీలు. అంటే దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమ్మలేరు, ఏదో చేయద్దు పెట్టుకుని అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. సో అటువంటి సమస్యలు సరిదిద్దే డిపార్ట్మెంటే ఆర్థోడాంటిక్ డిపార్ట్మెంట్. సో దాంట్లో కూడా మనకి లేటెస్ట్గా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ముందు ఇనీషియల్గా క్లిప్పుల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ప్రతి పంటి మీద క్లిప్పులు లాంటివి పెడతాం. కానీ దానికి ఉండే డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో అటువంటి డిసడ్వాంటేజ్ని అధిగమించి ప్రస్తుతానికి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ రావడం కూడా జరిగింది. అదే మనకి ఇటువంటి అలైనెస్ టైప్. దీంట్లో చాలా ప్రతి ఒక్క పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి, వాళ్ళ డెంటిస్ట్కి తెలియజేసి